పోలీసులకి ఫోన్ చేయండి, నాలాగా ఇంకో అమ్మాయి బలి కావద్దు, ఆ రాక్షసుల్ని వదిలిపెట్టొద్దు అన్నది ఆమె మాట. వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులతో పాటు మీడియాకి చేరింది. తన పర్సనల్ డీటెయిల్స్ సీక్రెట్ గా ఉంచాలని కోరుతూ అధికార వర్గాల ద్వారా తాను ఒక మెసేజ్ పంపింది. నేను కోరుకునేది ఒక్కటే, నాలాగా ఇంకో ఏ అమ్మాయి బాధపడకూడదు, వాళ్ళకి శిక్ష కఠినంగా ఉండాలి అన్నది ఆమె మాట. ఈ మాటలు విన్న ముంబై నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ రేపిస్టులని వెంటనే పట్టుకోవాలంటూ, ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటూ పెద్ద ఎత్తున నిరసన మొదలెట్టారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన 2 రోజుల తర్వాత ముంబై పోలీస్ స్టేషన్ కి కాల్ సెంటర్ లో పనిచేస్తున్న ఒక అమ్మాయి వచ్చింది. నెల రోజుల క్రితం తనపైన కూడా గ్యాంగ్ రేప్ జరిగిందంటూ కేసు ఫైల్ చేసింది. నా బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్తున్నప్పుడు మమ్మల్ని ఒక పాత బిల్డింగ్ లోకి తీసుకెళ్లారు. నా బాయ్ ఫ్రెండ్ ని కొట్టి నన్ను రేప్ చేశారు. వాళ్ళు బెదిరించడంతో భయపడి ఎవరికీ చెప్పకుండా సైలెంట్ గా ముంబై వదిలి వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన మాటలు విని ధైర్యం తెచ్చుకొని పోలీస్ స్టేషన్ వరకు వచ్చి కేసు ఫైల్ చేస్తున్నాం. పోలీసులు ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత తెలిసిన నిజం ఏంటంటే, ఆ అమ్మాయి రేప్ చేయబడింది కూడా ఆ శక్తి మిల్లోనే, రేప్ చేసింది కూడా ఆ 5గురే.